సామూహిక మనస్తత్వాలకు సంబంధించిన సిద్ధాంతం ఏ విధంగా ఉంది అంటే, సామూహిక మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇండివిజువల్ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది. వ్యక్తిగతంగా నువ్వు ఒక వ్యక్తిగా ఆలోచించినప్పుడు ఒక రకంగా ఉంటావు, సమాజంలోని వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు వారి అభిరుచి వారి వైఖరులతోని కలిసిమెలిసి ఉండేటప్పుడు ఏ విధంగా ఉంటావు. ఈ రెండింటికి మధ్య ఏదైనా పొంతన ఉందా లేదా, మరి ఇలా పొంతన కుదరనప్పుడు ఆ వ్యక్తి మరి ఎలాంటి వ్యక్తిగా అవుతాడు, అలాంటి వ్యక్తిని ప్రభావితం చేసే అంశాలు ఏముంటాయి, అతని చిన్నప్పటి నుండి పెరిగిన సామాజికీకరణ ఎలా ఉంది అని అనేక అంశాలు గ్రూప్ మైండ్ థియరీలో నేర్చుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది మనము ఎక్కడ ఉన్నది, దీనికి సంబంధించిన అంశం నేను ఇప్పుడు ఈ జ్ఞాన్ కోశ్ అని చెప్పేసి ఇగ్నో వారి పుస్తకాల నుండి చెప్తున్నాను. అయితే దీనికి సంబంధించి లెబన్ మరియు ఎస్పినాస్, ట్రాటర్, దుర్ఖైమ్, మెక్డగల్ అంటే మళ్ళీ ఆల్పోర్ట్ వీళ్ళందరూ దీనికి సంబంధించి అధ్యయనాలు చేసినారు. కొన్ని అంశాల మీద మనకు బోధించడం అనేది కూడా జరగని. అయితే 1 second రైట్. అయితే ఇక్కడ ఈ థియరీ ప్రకారం ఇండివిజువల్ ఇన్ ద క్రౌడ్ loses his individuality and becomes a part of the crowd which comes to develop its own crowd consciousness. అయితే ఏంటంటే ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఉన్న దాంతో పోల్చినప్పుడు ఇండివిజువల్ ఇన్ ద క్రౌడ్ లూజెస్ హిస్ ఇండివిజువాలిటీ, తన యొక్క వ్యక్తిగత వాదము లేదా వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలను పక్కన పెట్టి ఏం చేస్తాడు, a part of the crowd which comes to develop its own crowd consciousness. అప్పుడు ఆ యొక్క సమూహంలోని భాగం లాగానే అతను తన యొక్క సమూహంలోని గ్రూపులోని వ్యక్తుల యొక్క కాన్షియస్నెస్, భావజాలము, వారి యొక్క మనస్తత్వాలతోని, వారు అభిరుచులతోని వారు ఆయన సహజంగానే మారిపోతూ ఉంటాడు అని చెప్పి చెప్పారు. ద మెంటాలిటీ ఆఫ్ ద ఇండివిజువల్ మెంబర్ బికమ్స్ de-individualized and the person begins to act on an emotional level which is common to all the participants. అప్పుడు అందరికి సంబంధించిన ఏదైతే భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయో, అప్పుడు సమూహాలు ఉన్నప్పుడు వారి భావోద్వేగాలతో ఇతను పాలు పంచుకొని వాటిలో అతను సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ ఇమోషన్స్ ఆధారంగా అతని యొక్క యాక్షన్స్, రియాక్షన్స్ అనేటివి అక్కడ ఉంటాయి. Its working is based on emotions, slogans, appeals and suggestions. Its action are less rational and more emotional. ఇది గుర్తుంచుకోవాలి. ఈ సమూహంలో రేషనాలిటీ తక్కువ ఉంటది, ఎమోషనాలిటీ ఎక్కువ ఉంటది. ఇట్స్ వర్కింగ్ ఇస్ బేస్డ్ ఆన్. అయితే సమూహంలోని వ్యక్తుల వారందరూ జై తెలంగాణ అంటే జై తెలంగాణ అంటాం, జై హింద్ అంటే జై హింద్ అంటాం, జై భీమ్ అంటే జై భీమ్ అంటాం, జై మీమ్ అంటే జై మీమ్ అంటాం. ఆ గ్రూప్ లో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళందరితో ఇమోషన్లు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, కానీ రేషనల్ గా ఎవరు థింక్ చేయట్లేదు. రేషనల్ థింకింగ్ అనేది క్రౌడ్ గ్రూపింగ్ లో ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఒక వ్యక్తి అలానే అంటాడు. ఇట్ బికమ్స్ ఈజీలీ ఎగ్జైటెడ్ అండ్ యాక్ట్స్ ఇన్ ఏ హిప్నోటిక్ వే. అప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్ గా హిప్నోటిజం చేసినట్లుగా వారు మారిపోతారు. లెబాన్ వాజ్ ద ఫస్ట్ రైటర్ టు పుట్ ఫార్వర్డ్ ద థియరీ ఆఫ్ గ్రూప్ మైండ్ ఇన్ 1892. ఎవరు ఫస్ట్? లెబాన్ గారు 1892 లో ఈ గ్రూప్ థియరీ గురించి చెప్పాడు. నెక్స్ట్ ఏది మనం చెప్పుకుంటున్న ఈ గ్రూప్ మైండ్ సంబంధించి ద సెంటిమెంట్స్ అండ్ ఐడియాస్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ ఇన్ ద గ్యాదరింగ్ టేక్ వన్ అండ్ ద సేమ్ డైరెక్షన్ అండ్ దేర్ కాన్షియస్ పర్సనాలిటీ వానిషెస్. అప్పుడు వీరందరికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యక్తిగతం సంబంధించిన అంశాలను పక్కన పెట్టి గ్రూప్ లో ఉన్న వ్యక్తుల అభిరుచులతో మమేకమవుతూ ఉంటారు. Different individuals in a group do not think individually but think, experience and act through the group mind. Different individuals అయితే ఇండివిజువల్ గా థింక్ చేయకుండా ఏం చేస్తారంటే వాళ్ళు థింక్ చేసినప్పటికీ వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క అనుభవము, వాళ్ళ యొక్క ఆచరణలు అనేటివి గ్రూప్ మైండ్ లాగానే ఉంటాయి సమూహంలో ఉన్నప్పుడు. when individuals collect in a crowd, their individual minds become a part of the collective mind. ఎప్పుడైతే ఇండివిజువల్స్ ఒక క్రౌడ్ లో ఉన్నప్పుడు, సమూహంలో ఉన్నప్పుడు దేర్ ఇండివిజువల్ మైండ్స్ బికమ్ పార్ట్ ఆఫ్ ద కలెక్టివ్ మైండ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, కలెక్టివ్ మైండ్ లాగా ఉంటాయి.
ఇప్పుడు మీది నాది అభిరుచులు వేరే ఉండొచ్చు. క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు మనం సమాజం గురించి చెప్పినప్పుడు ఓకే మన సార్ చెప్పిండ్రా బాయ్ అని చెప్పేసి ఏం చేస్తామంటే కొన్ని అంశాలని మీకు విభేదించాలి ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారు, పోనీ ఆయన యొక్క అవగాహన ఆయన చెప్పిండు, క్లాస్ లో అందరూ కూడా తల ఊపిండు నేను కూడా ఊపినా అని చెప్పేసి అంటారు. అది మీరు ఒకవేళ విభేదించే మనస్తత్వం ఉంటే ఎస్ విభేదించవచ్చు. కానీ చివరికి అందరు ఏం చేస్తారు, మరి గ్రూప్ లో గుంపులో గోవింద అన్నట్టు నారాయణ అన్నట్టు అందరితో పాటు నేను అని చెప్పేసి కంటిన్యూ చేస్తారు మీరు. అంటే మన తెలంగాణలో ముఖ్యంగా ఏమైతే అంటే క్రౌడ్ ఎటుపోతే అటుపోతా ఉంటాం మనం. కానీ వాస్తవం ఏంది, రేషనాలిటీ ఏంటి, ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని నడవాలి. లెబాన్ హ్యాస్ లేడ్ గ్రేట్ ఎంఫాసిస్ ఆన్ ద అన్కాన్షియస్ మోటివ్స్. మరి లెబాన్ అనే సామాజికవేత్త దేని గురించి చెప్పాడు, లెబాన్ అనే వ్యక్తి దేని గురించి చెప్పాడు, అన్కాన్షియస్ మోటివ్స్, మనకు తెలియకుండానే కొన్ని మనల్ని ప్రేరేపణలకు గురి చేస్తాయి, అలాంటి వైపు మనము వెళ్తాము. ద ఇండివిజువల్ is influenced by the unconscious motives and his own conscious motivation sinks into the background. ఇండివిజువల్స్ ఆటోమేటిక్ గా అన్కాన్షియస్ మోటివ్స్ లోకి వెళ్ళిపోతారు. ఎస్పినాస్ కాల్స్ గ్రూప్ మైండ్ యాజ్ సోషల్ కాన్షియస్నెస్. రైట్. మరి ఎస్పినాస్ అనే వ్యక్తి ఏమన్నాడు, గ్రూప్ మైండ్ సోషల్ కాన్షియస్ ఆధారంగా ఉంటుంది. సమాజం యొక్క అభిరుచి కాన్షియస్ ఏ విధంగా ఉంది ఈ యొక్క పర్టికులర్ అంశం పట్ల దాని ఆధారంగానే పోతాడు. రైట్. నెక్స్ట్, అకార్డింగ్ టు హిమ్ దెర్ ఈస్ ఏ సార్ట్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ గ్రూప్. Collective consciousness is formed out of the collection of many individuals' consciousness taken together. ఒక్కొక్కరి వ్యక్తిగత యొక్క కాన్షియస్ ఏదైతే ఉందో వారి యొక్క జ్ఞానానికి సంబంధించి, వారి యొక్క అవగాహనకు సంబంధించి, వారి యొక్క వ్యక్తిత్వాలకు సంబంధించి అవందరూ కలుపుకొని ఒక సమూహం యొక్క అభిరుచులాగా, సమూహం యొక్క కలెక్టివ్ గ్యాదరింగ్ లో ఉన్నప్పుడు వారు కలెక్టివ్ లాగానే బిహేవ్ చేస్తారు. రైట్. నెక్స్ట్ ఇంకా ఎవరి గురించి చెప్పాము, మరి ట్రాటర్ గారు ఏమన్నారు, ట్రాటర్ అనే సామాజికవేత్త, ఎవ్రీ మ్యాన్ ఈజ్ పొసెస్డ్ ఆఫ్ ద ఇన్స్టింక్ట్ ఆఫ్ గ్రిగేరియస్నెస్. ఏమన్నారు, మ్యాన్స్ గ్రిగేరియస్నెస్ యాక్టివేట్స్ ద మెంటల్ సిస్టమ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ విచ్ he accepts the command of the group without any argument and acts according to the command given. ఆ గ్రూప్ లోని వ్యక్తులు, ఇప్పుడు మనం ఒక ఫలానా గ్రూప్ లో ఉన్నాం, TUTF లేకపోతే ABVP లేకపోతే ఇంకొక తపస్ అనే గ్రూప్ ఇట్లా ఉపాధ్యాయులు ఉందనుకోండి, అందులో ఒక నాయకుడు ఏం చెప్తే అదే సరే ఓకే అని చెప్పేస్తారు. అంటే ఇండివిజువల్ గా నీది వేరు ఉండొచ్చు, నాది వేరు ఉండొచ్చు, ఇంకొకరిది వేరే ఉండొచ్చు, కానీ ఆ కలెక్టివ్ గ్రూప్ లో చెప్పిందే కమాండ్ ని వీళ్ళు ఫాలో అవుతారని ట్రాటర్ అనే సామాజికవేత్త చెప్పాడు. మరి దుర్ఖైమ్ ఏం చెప్పాడు, ఇమైల్ దుర్ఖైమ్ has sought to explain group behavior in terms of collective consciousness. కలెక్టివ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అందరి యొక్క సమూహం యొక్క అభిరుచులకు సంబంధించిన, జాగరూకతకు సంబంధించిన విషయాలు అన్నిటినీ కలుపుకొని వ్యక్తులు ఏం చేస్తారంటే గ్రూప్ బిహేవియర్ లో ఇన్వాల్వ్ అవుతారు. అకార్డింగ్ టు హిమ్, when people collect in a group, a collective consciousness is created by the mutual exchange of ideas and notions. ప్రతి ఒక్కరు వారి వారి యొక్క భావాలను, అభిరుచులను, ఆలోచనలను ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు, వినిమయం చేసుకున్నప్పుడే కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది ఏర్పడుతుంది. యాక్చువల్లీ మైండ్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ద ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్. ఇతనేమన్నాడు, మైండ్ ఈజ్ అనదర్ ఫ్లో ఆఫ్ అనదర్ నేమ్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్. అసలు మనసు అంటే ఏం లేదు, ఒక ఫ్లో, మన యొక్క కాన్షియస్నెస్ యొక్క ఫ్లో. ఈ మన యొక్క సబ్జెక్ట్ విషయం కావచ్చు, ఫలానా ఒక వ్యక్తి గురించి కావచ్చు. ఇప్పుడు ఫలానా పురుషోత్తం సార్ అంటే ఏంటంటే నీ కాన్షియస్ లో ఉన్నదాని, నీ ఆలోచనలన్నీ నీకు ఫలానా ఈ వ్యక్తి గురించి ఇలా 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 నువ్వు తెలుసుకున్న దాని మీద నీకు అది చాట్ జీపీటీ లాగా ఒకటి తయారు చేసి ఫలానా పురుషోత్తం సార్ అంటే మెంచోడైతే మెంచోడు, చెడ్డోడైతే చెడ్డోడు, లేదు ఈయన ఏదో ఆయన పని అని చేసుకుంటాను కొందరు, లేదు ఈయన ఇట్లా చేశాను కొందరు, అట్లా చేశాను కొందరు. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ కాన్షియస్ ఆధారంగా వాళ్ళ మనసు ఆలోచింపజేసి ఆ వ్యక్తి గురించి నీకు ఒక అభిప్రాయాన్ని ఇచ్చింది. కాదు అందరు కలిపి ఓకే అని చెప్పింది అనుకోండి, సార్ మంచోడే, అందరు కలిసి ఈయనకేమండి ఈయన ఏదో చెప్తున్నాడు నీకేమైనా అర్థమవుతుందని ఒక్కడు చెప్తే అలా 99 మంది అర్థం కాలేదు అంటే ఈయన వేస్ట్. 99 మంది కూడా ఓకే సార్ చెప్పింది అర్థమైంది అంటే ఒక్కడు మంచి చెప్పట్లేడు అని అంటే ఓకే ఆయనకు నచ్చలేదేమో అనుకుంటారు. అంటే ఇది ఏంటంటే వాళ్ళ కాన్షియస్నెస్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, మనం తెలుసుకున్న అంశాల ఆధారంగా ఏర్పడుతుంది. ఒక వ్యక్తిని ఇమ్మీడియట్ గా 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఎవరిని కూడా జడ్జి చేయకూడదు మీ జీవితంలో, బయట వారిని ఇలా. సరే అది మళ్ళీ మీ పర్సనల్ విషయాలు, నేను
Right. Actually, mind is another name for the flow of consciousness. Social consciousness is a compound of several individual consciousness, but its qualities are different from the qualities of the consciousness of the individual. Right. Next one. According to McDougall, every group has a mind of its own. ప్రతి సమూహము వారి యొక్క వ్యక్తిగత మనసు ఆధారంగా ఉంటుంది. అయితే ద గ్రూప్ మైండ్ ఈజ్ నాట్ ఏ మియర్ కలెక్షన్ ఆఫ్ ద మైండ్స్ ఆఫ్ ద ఆల్ ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్. ఈ సమూహంలోని వ్యక్తుల యొక్క మనస్తత్వం అందరిది ఒకే రకంగా ప్రతి ఇండివిజువల్స్ ది ప్రకారం ఉందా అంటే ఉండకపోవచ్చు, ఉండదు అని ఆయన చెప్పాడు. ఇండివిజువల్స్ అందరు డిఫరెంట్ ఉన్నా గానీ అక్కడ గ్రూప్ లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ద గ్రూప్ మైండ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మైండ్ ఆఫ్ ద ఇండివిజువల్స్. ఎస్, గ్రూప్ మైండ్ అనేది ఇండివిజువల్స్ ని కూడా ప్రభావితం చేస్తుంది చివరికి. ఎగ్జాంపుల్ ఏంటంటే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, జైసా సంగ్ వైసా రంగ్ అంటాం. జైసా అన్న వైసా మన్, జైసా సంగ్ వైసా రంగ్ అంటాం. మన సాంగత్యంలో ఉన్న వారి ఆధారంగా మనం యొక్క రంగు కూడా, రంగు అంటే మనం వాళ్ళతో అదే రంగుని కలుపుకొని పోతాం, అందులోనే కలిసిపోయి ఉంటాము. అందరు వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు సేమ్ క్వాలిటీ ఆఫ్ షర్ట్, అందరు వైట్ వేసుకుంటే అందరు వైట్ గానే కనిపిస్తారు. లోపల ఎవరి లోపల ఏం బ్లాక్ ఉందో ఏం ఎల్లో ఉందో మనకు లోపలిది తెలియదు, బయట. అలానే ఇండివిజువల్స్ ఎలా ఉన్నా అని చెప్పేసి ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు వారి వ్యక్తిత్వం అనేది కూడా గ్రూప్ లో ఉన్న వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. It is because of this power of the group mind that the thinking of the individual changes when he becomes a member of the group. According to Allport, but Allport prakaram the behavior of the individual in the crowd is influenced by two processes of social facilitation and interstimulation. Mari Allport ప్రకారము ఆల్పోర్ట్ గారి ప్రకారం ఏమన్నారు, రెండు రకాల సోషల్ ఫెసిలిటేషన్ అనేది మరియు ఇంటర్ స్టిమ్యులేషన్ అనేటివి రెండు వ్యక్తుల్ని ప్రభావితం చేస్తాయి. సమాజంలో వాళ్ళు ఉన్న ప్రాంతాల్లోని వారి యొక్క అవసరాలు, వారి వ్యక్తిత్వాలు, వారు పొందిన అంశాల ఆధారంగా సోషల్ ఫెసిలిటేషన్. ఇంటర్ స్టిమ్యులేషన్ అంటే వీళ్ళందరితోని వీళ్ళు ప్రేరేపితమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రేరేపించబడిన మనస్తత్వం అనేది ఉంటుంది. వారు పొందిన వాటి ఆధారంగా వారి గ్రూప్ లో ఎలా మెదగాలి అని చెప్పేసి ఉంటుంది. మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్ మోటివ్ ఈచ్ అదర్. సోషల్ ఫెసిలిటేషన్ అండ్ ఇంటర్స్టిమ్యులేషన్ కాల్ ద రీజనింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ఇంక్రీజ్ దేర్ సజెస్టిబిలిటీ. అప్పుడు ప్రతి ఒక్కరు వారి యొక్క సజెస్టిబిలిటీని పెంపొందింపజేసే విధంగా ఉంటుంది. అయితే రైట్, ఇది రైట్. దీంట్లో ఏముంది ఇంకా, క్రౌడ్ బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది. క్రౌడ్ బిహేవియర్ అనేది ఇంపల్సెస్ రిప్రెస్డ్ ఆర్ థ్రాటెడ్ బై ద కండిషన్స్ అండ్ సోషల్ కంట్రోల్స్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. ఒక వ్యక్తిని నియంత్రించే విధంగా ఏ విధంగా ఉంటాయంటే, ప్రతి నిత్యము వాళ్ళు ఉన్న సోషల్ కంట్రోల్, సామాజిక నియంత్రణ ఆధారంగా ఒక వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పోలీసులు అందరినీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి నియంత్రిస్తూ ఉంటే, ఈ పోలీసులు ఏంది బై, ఈ గవర్నమెంట్ ఏందని అంటారు. మీరు ధర్నా చేసుకున్నానా ఏం కాదు, నేను మంచిగా కూర్చొని చూస్తాము అని చెప్పేసి పోలీసులు అంటే ప్రభుత్వం చాలా బాగుంది, పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది అని అంటాం. అంటే వారు చేసే నియంత్రణ ఆధారంగా మనం ఏం చేస్తాము, మన యొక్క బిహేవియర్ ని, మన యొక్క మనస్తత్వాన్ని చేంజ్ చేసుకుంటా ఉంటాము. ఇట్స్ మే నాట్ బి ట్రూ ఆఫ్ ఆల్ ద క్రౌడ్స్. అందరి సమూహాలది, అందరిది చెప్పిన అభిప్రాయాలు నిజమే అని చెప్పేసి సత్యం అని చెప్పలేము. ఇన్ ఏ క్రౌడ్ ఆల్ ద డిఫరెన్సెస్ ఆఫ్ హై అండ్ లో, ఎక్కువ ఉండొచ్చు డిఫరెన్సెస్, లో ఉండొచ్చు, రిచ్ ఉండొచ్చు, పూర్ ఉండొచ్చు. అయితే మనిషి యొక్క అనేక రకాలైన అంశాలు అనేటివి వారి అభిప్రాయాలను ప్రభావితం చేస్తాయి. వి కెన్ సే దట్ క్రౌడ్ బిహేవియర్ ఈజ్ లర్న్డ్. క్రౌడ్ బిహేవియర్ అనేది నేర్చుకున్నది, అభ్యసన పూర్వకంగా వచ్చినది. నీ ఇండివిజువల్ బిహేవియర్ అనేది నీ జెనెటిక్స్, నీ జీన్స్ వల్లనో, నీ అమ్మా నాన్నను చూసి చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం వల్లనో, నీ గ్రూపు సభ్యుల వల్లనో ఉంటుంది. In a crowd, the individual responsibility is blotted out. The individualization of the individual in the group leads to reduction of inner restraint and more expressive behavior. అక్కడ ఏంటంటే ది ఇండివిజువలైజేషన్ ఆఫ్ ద ఇండివిజువల్స్, మన ప్రత్యేకీకరణను దూరం చేస్తే, మన వ్యక్తిత్వవాదాన్ని, వ్యక్తిగతాన్ని మనము దూరం నెట్టినప్పుడు ఏమవుతుందంటే
ఆ గ్రూప్ లో ఉన్న వారి యొక్క ఇండివిజువల్స్ ఏం చేస్తారంటే ఇన్నర్ రిస్ట్రెయింట్ టు మూవ్ ఎక్స్ప్రెసివ్ బిహేవియర్. అప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెసివ్ బిహేవియర్ లోకి వెళ్ళిపోతారు. ఎక్స్ప్రెసివ్ బిహేవియర్ అంటే వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఇక్కడ ఏమంటాం మనం తెలుగులో, దాని గురించి వాళ్ళు వారి యొక్క అంశాలను బహిర్గతం చేస్తారు. ఎప్పుడు నువ్వు ఒక వ్యక్తిని డి ఇండివిజువలైజ్ గా చేసినప్పుడు, కలుపుకొని తిరిగినప్పుడు వేరే ఉంటుంది. రైట్. ఇది మరి పబ్లిక్ అండ్ క్రౌడ్ అంటే ఏంది అని చెప్పేసి ఉన్నాయి. ద పబ్లిక్ అండ్ క్రౌడ్ వైల్ హ్యావ్ సమ్ ఫ్యాక్టర్స్ కామన్, దే డిఫర్ ఏ గ్రేట్ డీల్. పబ్లిక్, క్రౌడ్, ఈ సమూహము మరియు టోటల్ ప్రజలు రెండిటి మధ్య బోత్ క్రౌడ్ అండ్ పబ్లిక్ ఆర్ కలెక్టివిటీస్ ఆఫ్ పీపుల్ అండ్ ఆర్ జనరల్లీ ఆర్గనైజ్డ్. క్రౌడ్ అన్నా కానీ పీపుల్ అన్నా కానీ ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి. ఇక్కడ ప్రజలే ఉంటారు. కానీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అసలు పబ్లిక్ అండ్ క్రౌడ్ అనే దాని విషయాలలో చూసినట్లయితే is that there is physical contact among the members of a crowd. క్రౌడ్ లో ఎక్కువగా ఫిజికల్ కాంటాక్ట్ నీ దగ్గర ఉన్న సమూహంలో ఉండొచ్చు. whereas public is scattered as several places. పబ్లిక్ అంటే ఇక్కడ అక్కడ అందరిని మనం పబ్లిక్ అంటాం. నువ్వు ఫలానా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, ఇంకా ఫలానా పురుషోత్తం రెడ్డి యొక్క పబ్లిక్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు అప్పుడు అతను ఒక పెద్ద సభ పెడితే మీరు మీ సమూహంతో వెళ్ళిన వాళ్ళతోని కాంటాక్ట్లు ఉంటారు, కానీ అక్కడ ఇంకేదో జిల్లాకల్ వచ్చిన వాళ్ళతో, ఇంకెవరితో వచ్చిన వాళ్ళతోని ఆ పబ్లిక్ లో ఉన్నప్పుడు ఆ గుంపులో నువ్వు అందరితోని కలిసి ఉండలేవు. నీ పర్సనల్ కాంటాక్ట్ అనేది నీ క్రౌడ్ పీపుల్ తో ఉంటున్నారు. ఈ అన్ని రకాల క్రౌడ్స్ అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసి ఏమన్నాం మనం? పబ్లిక్ అన్నాము. పబ్లిక్ ఈజ్ మచ్ బిగ్గర్ గ్రూప్ దాన్ ద క్రౌడ్. అండ్ థర్డ్లీ, ద స్టిమ్యులస్ ఇన్ ద క్రౌడ్ ఈజ్ simultaneous, whereas stimulus in the public is diffused. పబ్లిక్ లో అందరూ విస్తరించబడి ఉంటారు, క్రౌడ్ లో అందరూ ఒక దగ్గర. ద క్రౌడ్ ఈజ్ మోర్ సజెస్టిబుల్ దాన్ ద పబ్లిక్. ఇక్కడ ఏది సజెస్టిబుల్ అని చెప్పేసి ఎగ్జామ్ లో అడిగితే క్రౌడే పబ్లిక్ కంటే కూడా సజెస్టిబుల్. దస్ వీ కెన్ సే దట్ ద క్రౌడ్ అండ్ పబ్లిక్ డిఫర్ ఇన్ మెనీ వేస్. అందుకోసం క్రౌడ్, పబ్లిక్ అనేది ఈ మూడు కారణాల ఆధారంగా విభేదితం చెందబడి ఉంటుంది. ఈ విధంగా మనం ఆల్పోర్ట్ కావచ్చు, డగ్లాస్ కావచ్చు, డుర్కైమ్ కావచ్చు, ఎవరు ఏమన్నారు ఈ సిద్ధాంతం గురించి చెప్పాం. ఓకే. క్రౌడ్ గురించి చూస్తే క్రౌడ్ అనేది ముఖ్యంగా యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ ఉంటారు. మరి యాక్టివ్ క్రౌడ్ లో చూస్తే అగ్రెసివ్ క్రౌడ్ అనేది ఉంటున్నారు. వీళ్ళు ఇక్కడ అగ్రెసివ్, డిస్ట్రక్టివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఉంటారు. పానికీ క్రౌడ్ అంటే ఫియర్ ఆఫ్ స్టికెన్ క్రౌడ్. వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఫియర్ తోని పానిక్, కలత చెంది ఉంటారు. అక్విజిటివ్ క్రౌడ్ అంటే ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఈచ్ ఇట్స్ మెంబర్స్ టు అబ్టైన్, టు అక్వైర్ సంథింగ్. ఏదైనా కొంచెం పొందాలి, పొందుతున్నాము అని చెప్పేసి ఒక భావనలో ఉంటారు. రైట్. నెక్స్ట్ ఎక్స్ప్రెసివ్ క్రౌడ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ప్రెషన్ మేనిఫెస్ట్ దేర్ డిమాండ్స్ అండ్ సెంటిమెంట్స్. వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంది, సెంటిమెంట్స్ ఏందని ఎక్స్ప్రెస్ చేసే క్రౌడ్ గా ఉంటారు. నెక్స్ట్ ఇన్యాక్టివ్ క్రౌడ్ అంటే నో క్రౌడ్ ఈజ్ కంప్లీట్లీ ఇన్యాక్టివ్. ఏ క్రౌడ్ కూడా, సమూహం కూడా ఇన్యాక్టివ్ గా ఉండదు. కానీ ఇన్యాక్టివ్, యాక్టివ్ క్రౌడ్ మధ్య ఏంటంటే ఆడియన్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ యూ కెన్ ఫైండ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్. నువ్వు ఒక కొత్త క్రౌడ్ లోకి వెళ్ళినప్పుడు క్రౌడ్ హ్యాస్ నో ప్రీ డిటర్మైన్డ్ ఎయిమ్. వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పేసి క్రౌడ్ లో ముందస్తుగానే ఒక లక్ష్యం అనేది ఉండదు. నువ్వు ఉంటున్న సమూహంలో, నీ వింటున్న ఒక వాడకట్టు కావచ్చు, నువ్వు ఉంటున్న ఒక వీధి, లేదంటే మీరు ఉంటున్న ఒక గ్రామంలోని కొన్ని సమూహాలను, దెర్ ఈస్ నో డెఫినెట్ టైమ్ అండ్ ప్లేస్ ఫర్ క్రౌడ్. క్రౌడ్ అనేది ఖచ్చితంగా ఈ టైంలో కలుస్తాం, ఆ టైంలో. మీ ఊర్లో ఉన్న మీ వీధి వాళ్ళందరే ఖచ్చితంగా ప్రతిరోజు మనం 7కి కలుద్దాం, 8కి కలుద్దాం, 9కి కలుద్దాం, 10కి కలుద్దాం అన్నట్టు ఏముండదు. అక్కడ డెఫినెట్ టైంతోని అదేం చేయాలి, అక్కడ ఉన్న వారి సందర్భాలు, వారి రెస్పాన్సెస్, వారికి ఉన్న ఈవెంట్స్, ఫెస్టివల్స్ ఆధారంగా క్రౌడ్ అనేది గ్యాదర్ అవుతారు. ఇట్స్ దే కాంగ్రిగేట్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ టెంపరర్లీ ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ విత్ కామన్ ఇంట్రెస్ట్. నెక్స్ట్, members are motivated by emotions and soon it become uncontrollable. ప్రతి దాంట్లో ఇమోషన్స్ తోని మోటివేట్ అయి ఉంటారు. ద బిహేవియర్ ఆఫ్ క్రౌడ్ ఈజ్ నాట్ సర్టెన్. క్రౌడ్ లో ఉన్న వారి యొక్క బిహేవియర్ అనేది ఖచ్చితంగా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అన్నట్టు ఏముండదు. రైట్. ఇంకా గ్రూప్ డైనమిక్స్ సంబంధించి మనము ప్రత్యేకంగా గ్రూప్ అనే దాంట్లో చెప్పుకుంటాము. రైట్. నెక్స్ట్, ఇప్పుడు సమాజ శాస్త్రంలోని గ్రూప్ మైండ్ థియరీ గురించి గతంలో అడిగిన ప్రశ్నలు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. దేని గురించి? గ్రూప్ మైండ్ థియరీ గురించి మనం గతంలో అడిగిన ప్రశ్నలు ఏంటి అని చెప్పేసి.
సో గ్రూప్ మైండ్ థియరీ గురించి, ఒక గుంపులో చేరిన తర్వాత ఒక వ్యక్తి ఏమవుతాడు? ఎగ్జాంపుల్ ఏ, తన గురించి తన గుర్తింపు నిలబెట్టుకుంటాడు, అతని సూచనల భావాన్ని కోల్పోతాడు, అతని సూచనల భావాన్ని పెంచుతుంది గ్రూప్ అనేది, అతని వ్యక్తిత్వాన్ని ప్రతికూలికంగా ప్రభావితం చేయడానికి గ్రూప్ అనుమతించదు. జాగ్రత్తగా ఒకసారి పాజ్ చేసి వినండి మళ్ళీ. తన గుర్తింపును అతను నిలబెట్టుకుంటాడంట, అతని సూచనల భావాన్ని కోల్పోతాడు, అతని సూచనల భావాన్ని ఇది పెంచుతుంది. ఆన్సర్ వచ్చేసి ఒక గ్రూప్ థియరీ ప్రకారం గ్రూప్ లో ఉన్న వ్యక్తులు తన యొక్క భావాన్ని కోల్పోతాడు, సూచనల భావాన్ని కోల్పోయి నలుగురిలో నారాయణ అన్నట్టు ఉంటాడు, సూచనల భావాన్ని కోల్పోతాడు. నెక్స్ట్, సభ్యులు తమకు నచ్చినన్ని సమూహాలలో చేరగల సమూహాన్ని ఏమంటారు? సభ్యులందరూ తనకు నచ్చినన్ని సమూహాలలో వాళ్ళు చేరడాన్ని, ఏ గ్రూప్ whose members can join as many groups as they like is called, సో వర్టికల్ గ్రూప్, హారిజాంటల్ గ్రూప్, ఓవర్లాపింగ్ గ్రూప్, అవుట్ గ్రూప్. దాన్ని ఏమంటారు? ఓవర్లాపింగ్ గ్రూప్ అని చెప్పేసి అంటారు. ఓవర్లాపింగ్ గ్రూప్ అని చెప్పేసి అంటారు. ఓవర్లాపింగ్ గ్రూప్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఏ గ్రూప్ whose members can join as many groups as he like is called overlapping group. Which of the following is not the advantage of primary group? ప్రైమరీ గ్రూప్ యొక్క అడ్వాంటేజెస్ కానిది ఏది అని చెప్పేసి అడిగారు. It helps in the development of personality. Which of the following is not the advantage of a primary group? Primary group యొక్క అడ్వాంటేజ్ కానిది ఏది? It helps in the development of personality. It increases efficiency. It develops a sense of contentment. It helps in the appreciation of viewpoint of others. సో ఆన్సర్ వచ్చేసి ఈ నాలుగిట్లలో ఏమన్నారు? ప్రైమరీ గ్రూప్ యొక్క అడ్వాంటేజ్ కానిది అంట. ఇట్ హెల్ప్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ పర్సనల్ గా డెవలప్మెంట్ చేస్తుంది, కాదు అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. ఇట్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ, ఇది ఎఫిషియన్సీని పెంచుతుంది, సరి అనేది. ఇట్ డెవలప్ సెన్స్ ఆఫ్ కంటెంట్మెంట్, నేను ఇది పొందినాను అన్న, నేను ఈ గ్రూప్ లో ఉండి ఇలా పొందుతున్నాను, నేను కలిగి ఉన్నాను అన్న భావన కలిగి ఉంటుంది. ఎస్. అప్రిసియేషన్ వ్యూ పాయింట్ ఆఫ్ అదర్స్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద అప్రిసియేషన్ ఆఫ్ వ్యూ పాయింట్ ఆఫ్ ద అదర్స్. ఇది ఇతరుల యొక్క నిన్ను మెచ్చుకునే స్థాయిలను, మెచ్చుకోరుగల స్థాయిలని వేరే వాళ్ళు మెచ్చుకోవాలి, ఒక వ్యక్తిని మెచ్చుకుంటాడు ఈ గ్రూప్ లో అని చెప్పేసి ప్రైమరీ గ్రూప్ లో ప్రత్యేకంగా లక్షణాన్ని కలిగి ఉంటారు అంటే లేదు. ప్రైమరీ గ్రూప్ లో ఒక వ్యక్తికి ప్రత్యేకంగా వ్యక్తిత్వం ఉండకుండా ప్రాథమిక సమూహంలో అందరినీ కలిసి ఉంటుంది, అందరికి కలిపి ఉంటుంది ప్రైమరీ గ్రూప్ యొక్క లక్ష్యం అనేది. కానీ పర్సనల్ గా ఈ వ్యక్తిని మెచ్చుకోవడము, ఆ వ్యక్తిని మెచ్చుకోవడం అన్నట్టు ఉండదు, అందరిది కలిపి ఒక ప్రైమరీ సమూహం అనేది ఉంటుంది. ఏ గ్రూప్ హూజ్ మెంబర్స్ కెన్ జాయిన్ యాజ్ మెనీ యాజ్ గ్రూప్స్, ఇందాక చెప్పాము, నాట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రైమరీ గ్రూప్. Which theory has laid focus on the fact in a crowd people try to behave in a fashion that social code of conduct is violated? అయితే నెక్స్ట్ ఏంటంటే సోషల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వయలేట్ చేసేది ఏది అని చెప్పేసి, విచ్ థియరీ హ్యాస్ లేడ్ ఫోకస్ ఆన్ దట్ సోషల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ వయలేటెడ్. అయితే సమాజంలోని నియమ నిబంధనలను వయలేట్ చేయవచ్చు కొన్ని సందర్భాలలో. ఎప్పుడు అంటే సోషల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేట్ చేస్తుంది మనం ఒక ప్రత్యేకమైన అభిరుచులను కలిగి ఉన్నప్పుడు, వాళ్ళు ప్రభుత్వాలతోనూ ఆ గ్రూప్ పీపుల్ తోనూ ఇంకెవరితోనూ వారి యొక్క ఆమోదాన్ని తెలియజేయకుండా అసమ్మతిలో ఉంటారు అని ఒక సిద్ధాంతం తెలియజేసింది. ఆ సిద్ధాంతం పేరు గ్రూప్ మైండ్ థియరీ, లెబన్స్ థియరీ, ఫ్రైడియన్ థియరీ, నన్ ఆఫ్ ది అబౌవ్. ఆన్సర్ వచ్చేసి ఫ్రైడియన్ థియరీ. సో ఇలాంటి ప్రశ్నలు అనేటివి మనకు గతంలో. ఇంకా లాస్ట్ ది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సోషల్ గ్రూప్. సోషల్ గ్రూప్ అనగా చర్చ్, లేబర్ యూనియన్, ఆడియన్స్, క్రౌడ్. ఇలాంటివి సింపుల్ అడుగుతారు మీకు. మనం ఎంతో చదువుకొని పోతే వాళ్ళు అడిగేటివి సింపుల్ అడగొచ్చు, గట్లు ఉంటది మనతోనే అని చెప్పేసి వాళ్ళు వేరే రకంగా ఇస్తారు. చూడండి, సోషల్ గ్రూప్ అనగా చర్చ, సోషల్ గ్రూప్ ఇది చిన్నగా ఉంది కాబట్టి బోర్డు మీద రాస్తున్నాను. సోషల్ గ్రూప్ అంటే చర్చ్, లేబర్ యూనియన్, ఆడియన్స్, క్రౌడ్,
ఏది చెప్పండి. సోషల్ గ్రూప్ అంటే ఇది స్పిరిచువల్ గ్రూప్. ఆడియన్స్ అంటే ఎవరైనా ఆడియన్స్ అందరూ, మీరు నేను అందరం ప్రత్యేకంగా సోషల్ గ్రూప్ అనే ఒక దాని గురించి ఖచ్చితంగా క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న సమూహంలోని వినగలిగే వ్యక్తులు అంటే ఆడియన్స్ అంటే అర్థం ఉంటుంది. జనరల్ ఆడియన్స్, జనరల్ క్రౌడ్ అంటే కూడా కాదు. క్రౌడ్ అని ఎక్కువ చదువుకున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ చేయాలని క్రౌడ్ అని ఇచ్చారు. కానీ లేబర్ యూనియన్ అనేది వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సామాజిక సమూహం అని చెప్పేసి చెప్పవచ్చు. రైట్, ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటివి సిడిపిఓ ఈఓలో వచ్చినప్పుడు ఎలా రాయాలని ఒక్కొక్క థియరీ ఆధారంగా ఆ థియరీకి సంబంధించిన అంశాల మీద ప్రశ్నలు ఇస్తూ నెక్స్ట్ మళ్ళీ మూడవ సిద్ధాంతం చెప్పినప్పుడు దాని మీద బేసిక్ చెప్పి ఆ సిద్ధాంతం మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇలాంటి అంశాలకు కావాలంటే మీకు మన సిడిపిఓ ఈఓ కోర్సుని తీసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు కోరుకున్న దానికంటే మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా అందిస్తున్నాను. దీనికి సంబంధించి ఇంగ్లీష్ తెలుగు కూడా మీకు పూర్తిగా, ఎందుకంటే తెలుగు మీడియంలో అంతగా మెటీరియల్స్ లేవు. ఇంగ్లీష్ లో ఇగ్నోలో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నట్టుగా తెలుగు మీడియంలో మనకు ప్రత్యేకంగా లేవు. ఉన్నా కానీ ఈ స్పెషల్ థియరీస్ మీద పర్టికులర్ గా మనము ఇంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. అందుకోసం నేను ఈ ఆథెంటిక్ మెటీరియల్, ఆథెంటిక్ సోర్స్ మీద ఆధారపడి మీకు చెప్పి బోధిస్తున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.